హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. ఇట్స్ మీ ఆయిషా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి వీడియో స్టార్టింగ్ రోడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు కదా. ఎస్, మేము కొత్తలంక దర్గాకి వెళ్తున్నాం. మేము ఉండేది రాజమండ్రి కాబట్టి రావులపాలెం, అమలాపురం, ముమ్మడివరం మీదుగా కొత్తలంక వెళ్ళవలసి ఉంటుంది. ఇందుకే దర్గాకి ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా చిన్నబ్బాయికి హకీకా కోసం. పెద్దోడికి కూడా అక్కడే హకీకా చేసామండి. అందుకే చిన్నోడికి కూడా అక్కడే హకీకా చేద్దామన్న ఉద్దేశంలో వాడిని తీసుకుని మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం కొత్తలంక వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లతో నిండిపోయి ఉంటుందన్నమాట. కొత్తలంక ఎంటర్ అవ్వగానే మన కొబ్బరి తోటలు దర్శనమిస్తాయి. దర్గా కూడా కొబ్బరి తోటల మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు చూసారా, అదిగో అదే దర్గా. మన ఎంట్రన్స్ కూడా కొబ్బరి తోటల మధ్యలో నుంచే ఉంటుందన్నమాట. బయట ఎంత వేడిగా ఉన్నా సరే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే చుట్టూ కొబ్బరి తోటలు అవ్వడం వల్ల. చూడండి, ఎంట్రన్స్ కూడా కొబ్బరి తోటల మధ్యలో నుంచే ఉంటుంది. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి. మధ్యాహ్నం 1:30 అయిపోయింది. ఇక సరే, వాడికి గుండు చేయించే ప్రయత్నం మొదలు పెడదామని చెప్పి వాడిని తీసుకుని వెళ్ళాం. వాడు అసలు ఏడుస్తాడేమో, కదులుతాడేమో, ఎంత టైం పడుతుందని మేము చాలా కంగారు పడ్డాం. కానీ వాడు అలా ఏం చేయలేదు. వెంటనే పాపం కదలకుండా అలానే ఉన్నాడు. 2 నిమిషాల్లో పని అయిపోయింది అనమాట అండి. ఇక వాడి పని అవ్వంగానే వాడికి స్నానం అది చేయించి దర్గా లోపలికి వెళ్ళి దువాలు చేసుకొని అక్కడే కాసేపు కూర్చొని తిరిగి బయటకు వచ్చి, బయట వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందని అక్కడ కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకుంటూ ఉన్నాంలేండి. ఈలోపే లంచ్ టైం అయిపోయింది. 2:30 అవుతుంది. ఇక సరే అని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. ఇప్పటికైతే ఇంతేనండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.